బీబీనగర్లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. సిబ్బంది గాని అందరికీ పేరు పేరున నా యొక్క పాత్రికేయ మిత్రులకు కూడా నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఒక చరిత్రాత్మకమైనది. ఎప్పుడు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇట్లా అమలు చేసి ఉండరు. మీరు నాడు ఒక 10 ఏళ్ల క్రితం నుంచి సరే ఇబ్బంది పడ్డ పరిస్థితి, అంతకు 10 ఏళ్ల ముందు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు అనేక కార్యక్రమాలు చెప్పింది చెప్పినట్టుగా మొదటి సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టిన ప్రభుత్వం నాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీ ఒకే సంతకంతో రైతు రుణమాఫీ చేసిండ్రు. చెప్పని ఆరోగ్యశ్రీ, పేదవాడు హాస్పిటల్లకు పోయి ఉచితంగా వైద్యం చేసుకునే పరిస్థితి నాడు కాంగ్రెస్ తెచ్చింది. ఉచిత విద్య, పేదోడు చదువుకోవాలి, ఇంజనీరు డాక్టరు కావాలి, ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలు బాగుపడాలి, పేద విద్యార్థులు అని చెప్పి నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పని కూడా చేసిన ఘనత నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అనేక కార్యక్రమాలు చేసింది. అట్లాంటి కార్యక్రమాలు దేశానికే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో చేసినాయి. వేరే రాష్ట్రాలు కూడా మనం చూసి చేసింది. సో అట్లాంటి సందర్భం అది. 10 ఏళ్ల కాలం అన్యాయం అయిన డబ్బులున్న రాష్ట్రంలో పేదవానికి ఇల్లు రాలే. వచ్చింది ఎవరికన్నా ఇల్లు రాలే, ప్లాట్లు కూడా రాలే. మరి ఉచిత విద్య సరిగ్గా జరగలే, ఆరోగ్యశ్రీ సరిగ్గా జరగలే, రైతు రుణమాఫీ పోయినసారి ఆలస్యంగా వచ్చింది, ఈసారి అస్సలే జరగలే. సో అన్ని ఇబ్బందులు. ఇది మళ్ళా ధనిక రాష్ట్రం, నెంబర్ 1 రాష్ట్రం. మరి ఎందుకు జరగలే? ఇది పేదోని పట్ల మనసు ఉండాలి, పేదోని పట్ల ప్రేమ ఉండాలి, ఆ పేదోనికి మేలు చేసే ధైర్యం ఉండాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. నాడు ఉండే ఈరోజు అంతకంటే ఇంకా బాగా గొప్పగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని చెప్పినాం, చూపిస్తున్నాం కూడా. ఈరోజు మనమందరం కూడా మొదటి సంతకమే రేవంత్ రెడ్డి గారు దేని మీద సంతకం పెట్టిండు? 6 గ్యారెంటీల మీద సంతకం పెట్టిండు. ఎలక్షన్లలో తిరుగుతున్నప్పుడు మేము చెప్తుంటే చాలా చెప్తున్నాం, ఇవన్నీ మరి చెప్తుంటే వింటున్నారు, నమ్ముతారో లేదో అనుకున్నాం. మీరు కూడా గిన్నె చెప్తున్నారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారో చేయరో ఏందో అనుకుని ఉంటారు. ఇక కొన్నన్నా చేయకపోతారా అనుకుని ఉండొచ్చు. అంటే అన్ని కార్యక్రమాలు 6 గ్యారెంటీలు అంటే చిన్న విషయం కాదు. ఇది ఆర్థికంగా చాలా బరువు, చాలా భారం అవుతుంది ప్రభుత్వానికి. మరి అయినా కూడా అవన్నీ చెప్పినాం, ఈరోజు అవన్నీ చేస్తున్నాం. మొదటి సంతకమే 6 గ్యారెంటీల మీద చేసి ధైర్యంగా మన ముఖ్యమంత్రి మరి యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం సంతకం చేసి ఆ భరోసా ఇచ్చింది. ఇది ఇందిరమ్మ మరి ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ మన భరోసా ఏదైతే ఉన్నదో 6 గ్యారెంటీల కార్యక్రమానికి మొదటి సంతకంతో మనందరికీ కూడా ఒక ధైర్యాన్ని, భరోసా ఇచ్చి 6 గ్యారెంటీల మీద సంతకం పెట్టిండ్రు. 2 రోజులలోనే మళ్ళా ఉచిత బస్ కార్యక్రమం కూడా చేపట్టిండ్రు. మళ్ళా అట్లనే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టిండ్రు. అంతకుముందు 5 లక్షలు ఉంది. సో ఇట్లా 2 గొప్ప కార్యక్రమాలు ఆల్రెడీ మొదలైనవి. మీరు బస్సులు ఎక్కుతున్నారు కదా, బస్సు ఎక్కుతారు, ఉచితంగా మంచిగా తిరిగి అక్కడక్కడ పోయి వచ్చి ఉండొచ్చు. చుట్టాలింటికో, బిడ్డింటికి, మరి కొడుకింటికి అట్లా అక్కడిక్కడ పోయి వచ్చి ఉంటారు. హైదరాబాద్ కానీ తీర్థయాత్రలు కానీ ఆ రోజు చెప్పినాం. సో చాలా సంతోషం. ఎందుకంటే మహిళలు మీ కుటుంబానికి పిల్లల కోసం అయితేంది, సంసారం నడపడానికి ఎనలేని శ్రమపడి ఉంటారు, ఎంతో కష్టపడి ఉంటారు. మీకు ఇవ్వాల్సిన గౌరవం అది. మరి బస్ టికెట్ అనేది ఉచితంగా ఒక గౌరవ సూచకంగా ఈ ప్రభుత్వం చెప్పింది, అది చేసింది. మీకు ఇవ్వాల్సిన అవసరం కూడా మీకున్నది అని ఈ సందర్భంగా చెప్తూ, సో ఆ 2 పథకాలు ఇమ్మీడియట్గా చేపట్టినాం. సరే, ఇంకా మిగతా పథకాలు కూడా నెల గడవక ముందు ఇమ్మీడియట్ ఏమైంది? ప్రభుత్వం ఏర్పడంగానే అసెంబ్లీ నడిచింది, ప్రమాణ స్వీకారాలు నడిచిన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, తర్వాత ఒక గ్యాప్, తర్వాత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం, తర్వాత మళ్ళా అసెంబ్లీ 3 రోజులు నడిచింది, మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఉండే, మళ్ళీ అసెంబ్లీ నడిచింది. మేము అటు ఇటు ఆలోచించే లోపల మళ్ళీ 2 రోజుల గ్యాప్లా ప్రజావాణి అని పెట్టారు. ఫస్ట్ ఇమ్మీడియట్ గా ప్రజావాణి అంటే మనము ఇన్ప కంచెలు ఏవైతే ఈ యొక్క ప్రగతి భవన్ కేసీఆర్ కలవడానికి వీలు లేకుండా మనకు ఉండేనా? మన సరే ఈ పేర్లు దిగొద్దు, రాజకీయం ఎక్కువైపోతుంది. ఒక ప్రభుత్వ
కార్యక్రమం ఇది. అయినా కూడా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటిసారి ప్రభుత్వానికి వచ్చినాం మనం. మరి వచ్చిన సందర్భంగా అంతకుముందు అక్కడ పోలేని పరిస్థితి ఉండే, మంత్రులు పోలేని పరిస్థితి, ఎమ్మెల్యేలు పోలేని పరిస్థితి ఉండే, ఇబ్బందికర పరిస్థితి ఉండే. సరే, వాళ్ళ పాలన వాళ్ళ విధానం ఆ విధంగా. అది కాదు మనది. మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఒకే సంతకంతో రైతు రుణమాఫీ చేసిండ్రు. చెప్పని ఆరోగ్యశ్రీ, పేదవాడు హాస్పిటల్లకు పోయి ఉచితంగా వైద్యం చేసుకునే పరిస్థితి నాడు కాంగ్రెస్ తెచ్చింది. ఉచిత విద్య, పేదోడు చదువుకోవాలి, ఇంజనీరో డాక్టరో కావాలి, ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలు బాగుపడాలి, పేద విద్యార్థులని చెప్పి నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పని కూడా చేసిన ఘనత నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అనేక కార్యక్రమాలు చేసింది. అట్లాంటి కార్యక్రమాలు దేశానికే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో చేసినాయి. వేరే రాష్ట్రాలు కూడా మనం చూసి చేసింది. సో అట్లాంటి సందర్భం అది. 10 ఏళ్ల కాలం అన్యాయం అయిన డబ్బులున్న రాష్ట్రంలో పేదవానికి ఇల్లు రాలే. వచ్చింది ఎవరికన్నా ఇల్లు రాలే, ప్లాట్లు కూడా రాలే. మరి ఉచిత విద్య సరిగ్గా జరగలే, ఆరోగ్యశ్రీ సరిగ్గా జరగలే, రైతు రుణమాఫీ పోయినసారి ఆలస్యంగా వచ్చింది, ఈసారి అస్సలే జరగలే. సో అన్ని ఇబ్బందులు. ఇది మళ్ళా ధనిక రాష్ట్రం, నెంబర్ 1 రాష్ట్రం. మరి ఎందుకు జరగలే? ఇది పేదోని పట్ల మనసు ఉండాలి, పేదోని పట్ల ప్రేమ ఉండాలి, ఆ పేదోనికి మేలు చేసే ధైర్యం ఉండాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. నాడు ఉండే ఈరోజు అంతకంటే ఇంకా బాగా గొప్పగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని చెప్పినాం, చూపిస్తున్నాం కూడా ఈరోజు.